సో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి బర్త్డే ద సేమ్ టైము అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెయిన్ లీడర్ అనుకుంటా హైదరాబాద్ మొత్తానికి. సో హాయ్ బ్రో. హాయ్. సో అల్లు అర్జున్ గారిది April 8th బర్త్డే, 2 days ఉంది. సో సెలబ్రేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి? సో ఆల్ ఓవర్ ఇండియాలో నెవర్ బిఫోర్ ఇన్ ఇండియా ఫ్యాన్స్ అంటే సెలబ్రేషనే కాకుండా సమాజంలో ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా, అంటే ప్రతి ఇయర్ ఒక మంచి పని. సో ఈసారి క్యాన్సర్ తో చాలామంది ఆడపిల్లలు బాధపడుతున్నారు. సో దానికి సో గవర్నమెంట్ ఆల్రెడీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఆ స్కీమ్ వాళ్ళు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. బట్ దాని మీద కొద్దిగా అవేర్నెస్ అనేది తక్కువ ఉంది. సో మేము ప్రతి ఇయర్ అల్లు అర్జున్ గారి పేరు మీద ఒక మంచి పని ఈ ఇయర్ అది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తున్నాము. సో సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా సెలబ్రేషనే కాకుండా మంచి పని కూడా చేయాలని అదొకటి నిర్ణయించుకున్నాం. ఆల్ ఓవర్ అన్ని చోట్ల రేసుగుర్రం రిలీజ్ అవుతుంది. అక్కడ ఫ్యాన్స్ సెలబ్రేషన్ కావచ్చు, అన్నదానాలు కావచ్చు, చిన్నపిల్లలకు బుక్స్ డొనేషన్ చేయడం, ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఓకే. అండ్ AA 22 మూవీ నుంచి అట్లీ గారు అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ అండ్ టైటిల్ రాబోతుంది, అలానే ఫస్ట్ లుక్ కూడా రాబోతుంది. సో ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? రేపు 11 o'clock ఆల్రెడీ ఇప్పుడే సన్ పిక్చర్ అప్డేట్ ఇచ్చారు. సన్ పిక్చర్కి అల్లు అర్జున్కి నాకు చాలా దగ్గర కామెంట్, ఎందుకంటే నేను డయట్ ఫ్యాను. సన్ పిక్చర్ వాళ్ళు నాది సన్ డైరెక్ట్ డిస్ట్రిబ్యూటరు. సో నేను 16 సంవత్సరాల నుంచి ఆ సంస్థలో ఒక పార్ట్నర్ అప్గా నేను దాంట్లో ఉన్నాను. సో అలాంటిది నాకు స్పెషల్. దాంతోపాటు నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమాలో గ్లోబల్ లెవెల్లో మన తెలుగు సినిమా ఏంటో మరోసారి అల్లు అర్జున్ గారు నిరూపించబోతున్నారు. సో అది ఇంతకుముందు పుష్ప ద్వారా మన అందరికి తెలిసిందే ఎలాంటి వండర్ క్రియేట్ చేశాడో. సో ఈ సినిమా తర్వాత ఇక అల్లు అర్జున్ గురించి ట్రోల్ చేయాలన్నా ఆయన మాట్లాడాలనుకున్నా మన స్థాయి కాదురా, మనం ఇంత మాట్లాడినా మనమే ఫూల్ అవుతామనే రేంజ్లో యాక్టింగ్ కానీ, ఆయన స్టిల్స్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ అంతకు మించి ఉంటుంది. సో ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారిని చూసుకున్నట్టయితే చాలామంది ట్రోల్ పాపం, ఆయన నవ్వుతున్నా కూడా ఆయన పట్టుకొని ట్రోల్ చేశారు పాపం. ఆయన చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వారు, ఈవెంట్లో చూసాం. కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు పుష్ప 2 అసలు పాన్ ఇండియా లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో నెక్స్ట్ సినిమా వస్తుంది. సో ఏం చెప్తావు ఒక ట్రోలింగ్ నుంచి ఒక ఐకాన్ స్టార్గా ఏం చెప్తారు బ్రో? అయితే ఎంత ట్రోల్ చేసినా అంటే కొంతమందికి రోల్ మోడల్ అని చెప్పొచ్చు. సో ఒక ఫ్యాన్స్ పరంగానే కాకుండా నిజ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు, ఏదైనా బిజినెస్ పెట్టినప్పుడు కానీ, మనం యాక్టింగ్ ఫీల్డ్లో కావచ్చు, కెమెరా ఫీల్డ్, ఆల్ ఓవర్ 24 కాకుండా మనం వెళ్తుంటే మనం కింద లాగే వాళ్ళు ఉంటారు. సో అంత లాగే వాళ్ళు ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. అంత ట్రోలింగ్లో కూడా తను అంత స్థాయికి ఎదిగి 69 years తర్వాత మనకి నేషనల్ అవార్డు తీసుకున్నట్టే ఒక ఇన్స్పిరేషన్ కదా అది. సో అలాంటి వాళ్ళకు చాలామందికి ఇన్స్పిరేషను. సో పుష్ప 2 ఒక రేంజ్ అయితే, అట్లీట్తోనైతే బాక్స్ ఆఫీస్ అంటే అల్లు అర్జున్ అంటే బాక్స్ ఆఫీస్ రేంజ్లో కలెక్షన్ ఉండొచ్చది. విత్ యాక్టింగ్ మాత్రం ఇక మళ్ళీ చెప్తున్నాను కదా, ఇక వీన్ని కొట్టే హీరో లేడరా అనే అంటే నేను ఎవరిని తక్కువ అంచనా మారలేదు, కానీ ఇక ఏ యాక్టింగ్ అన్నా ఆల్రెడీ నిరూపించుకున్నాడు. ఆ యాక్టింగ్కే కొత్త కోణం చూపించే మూవీ అట్లీ AA 22 అవుతుంది. సో అల్లు అర్జున్ గారిని మీరు చాలాసార్లు కలిశారు, ఫ్యాన్స్తో వెళ్ళి కలిశారు. సో ఆయన ఎలా ఉంటాడు లైవ్లో? సో మీతో ఎలా మాట్లాడారు, ఫ్యాన్స్తో ఎలా మాట్లాడతారు? సో ప్రతి ఒక్క ఫ్యాన్స్కి రిసీవింగ్ చాలా బాగుంటుంది. సో మేము అంటే అల్లు అర్జున్ కలిసిన ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక హీరోని కలవాలనే డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్క ఫ్యాన్కి. ఆ డ్రీమ్తో పాటు ఇంకో డ్రీమ్ ఫిల్ అయిపోతుంది అల్లు అర్జున్ కలిస్తే. అలాంటి మూమెంట్ ఇస్తాడు. ఆ రిసీవింగ్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు. సో వీళ్ళు ఏంటంటే అతను సక్సెస్ని ఓర్చుకోలేక కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ దగ్గర 42 రూల్స్ అని, ఆ రూల్స్ అని అన్నారు. అదంతా ఆల్రెడీ తెలిసిపోయింది అంతా. గతంలో కూడా చూసుకున్నట్టయితే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు, ఈ రూల్స్ అన్ని చాలా మంది నెగిటివ్ అయ్యారు అల్లు అర్జున్ గారు కూడా. అయితే అంటే వాళ్ళు ఎలాగో ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక ట్రెండింగ్ టాపిక్ మనం జనాల్లో వెళ్ళాలన్నా, అది బాగా వైరల్ అవ్వాలన్నా అదొక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఉన్న మీడియాకి కావచ్చు, మనుషులకు కావచ్చు, ఎవరికైనా. ఆ భాగంలోనే ఆ రోజు తను ట్రోల్ చేయడం జరిగింది. దాని తర్వాత తను సారీ చెప్పడం జరిగింది. సో AA టీం నుంచి లీగల్గా వెళ్తున్నామని వాళ్ళకు లీగల్గా వెళ్ళారు. అండ్ దాంతోపాటు మా AP అండ్ తెలంగాణ కమిటీ వాళ్ళు కూడా మంచి రియాక్షన్ ఇచ్చారు. వెంటనే అది ఫేక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. సో అది ఒక భాగం, అంటే వాళ్ళు త్వరగా ఫేమ్ అయిపోవాలి, ఏదో ఒకటి వైరల్ అయిపోతుంది. సో తను ఇంకోటి స్టోరీ పెట్టుకుంది, దీనివల్ల నా గురించి ఇంత రీచ్ వచ్చింది, అది వచ్చింది. సో అది ఫాల్స్ అని అందరికి తెలిసిపోయింది. ఓకే. సో ఓవరాల్గా చెప్పండి, ఈ బర్త్డే అల్లు అర్జున్ గారి గురించి లాస్ట్ ఒక 2 ముక్కల్లో ఏం చెప్తారు? సో
ఐకాన్ స్టార్ అంటే ఇప్పటివరకు మనం చూసాము. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో తెలుగు సినిమాని ఏ రేంజ్లో చూపించబోతున్నాడో మన అందరికీ గ్లోబల్ లెవెల్లో కూడా రప్ప 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 అనే రేంజ్లో ఉంటుంది సినిమా. రేపు 11 ఒక విజృంభణ స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత 8th నాడు చిన్న గ్లిమ్స్ పోస్టర్ అంటున్నారు. ఆ దెబ్బతోని ఇక అంటే చాలా సినిమాలు వితౌట్ మన రాజమౌళి గారి సినిమాల్లో కూడా లీక్ అయింది. బట్ ఇప్పుడు ఒక్క పోస్టర్ కానీ ఏఐ కూడా చెప్పలేకపోతుందంటే ఇక చెప్తున్నాక బాక్స్ ఆఫీస్ అంటే అల్లు అర్జున్ అంటే బాక్స్ ఆఫీస్ రేంజ్లో A22 ఉండబోతుంది. సో తమిళ్లో మన ఇద్దరు డైరెక్టర్లు ఇప్పుడు నెక్స్ట్ A22, 23 ఇద్దరు డ్రీమ్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ గారిని ఎంచుకున్నారు. చాలా మంది డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా అల్లు అర్జున్ అవ్వబోతున్నాడు. ఇప్పుడు మీరు చూస్తే 5 సినిమాల లైనప్ చూస్తుంటే బాలీవుడ్, హాలీవుడ్, గ్లోబల్ వుడ్ కాదు బాయ్వుడ్ అనే రేంజ్లో కలెక్షన్ ఉండబోతున్నాయి. కంటెంట్ అంతే ఉండబోతున్నాడు. ఇటు పిల్లలు ఇటు సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉండేటట్టే ఉంటుంది. కానీ ఇది ఎందుకు అనే రేంజ్లో అయితే ఉండదు. నెవర్ బిఫోర్ అన్ ఇండియన్ సినిమా అండ్ గ్లోబల్ సినిమా రేంజ్లో రప్ప రప్ప చూపించబోతున్నాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. థ్యాంక్ యూ.